బస్సులో ఎందుకు వెళ్తున్నారు? దున్నపోతులా తిని డబ్బులు లేవు. డబ్బులు ఏమైనా ఏం చేసావు? కంట్రోల్ ఎవరు చాలు వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. గుడ్ మార్నింగ్ గైస్. మా సొరంగం నుంచి ఇప్పుడైతే మనం డే విజిట్ కి అయితే బయటకు వెళ్తున్నాం. వాట్ ఫ్రాయ్ ద బిగ్గెస్ట్ బుద్ధా టెంపుల్ ఆఫ్ పటాయా. సో నైట్ లైఫ్ తో పాటు కొంచెం కల్చరల్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాం అనమాట. మచ్చలేని మంచోడిని నేను, అరే సొట్టలేని సిన్నోడిని నేను. సో వాట్ యాయ్ ఫ్రై అనేది రావట్లేదే. వాట్ ఫ్రాయ్ పేర్లు పలకడానికి కూడా చాలా అంటే కష్టంగా ఉంది. వాట్ అంటే టెంపుల్ ఇన్ ద ఐలాండ్. ఐ థింక్ వాటో వాట్. సో ఇప్పుడైతే ఆ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 10 అయింది. 10కే ఈ ఎండ చూసారా దుమ్ము లేపుతుంది. తెల్లగా ఉన్న వాళ్ళు కూడా నల్లగా అవ్వాలనుకుంటున్నారా? అయితే కంపల్సరీ థాయిలాండ్ అయితే వచ్చేసాయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. హ్యాపీ హాస్టల్లో మీరు చిల్ అవ్వాలనుకుంటే మీకు ఎక్కడ పట్టినా మీకు మందు అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. జై హౌ జన్లారా, ఈరోజు మనం పటాయాలోని బిగ్ బుద్ధాని చూడటానికి వెళ్తున్నాం. అండ్ ఆ తర్వాత పటాయా టు బ్యాంకాక్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఎవ్రీడే ఎంతో మంది ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేస్తుంటారు. అది ఎందుకో చూపిస్తాను. బిగ్ బుద్ధా ప్లేస్తో పాటు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ మనకి టైం లేక ఓన్లీ వన్ ప్లేస్ని చూస్ చేసుకున్నాం. పటాయా అండ్ బ్యాంకాక్ చూడాలి అంటే మినిమం మీకు 10 days అయితే టైం పడుతుంది. బిగ్ బుద్ధా ప్లేస్లో మనకి ఫుడ్, బుక్ అండ్ టాయ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. బుద్ధుడికి సంబంధించిన కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. గోల్డెన్ సర్పెంట్స్తో ఎంట్రీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ స్టాట్యూని 1970s కట్టారు. 18 meters ఉన్న ఈ స్టాట్యూ పటాయాలో వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ జనాలు వచ్చి మెడిటేషన్ అండ్ ప్రేయర్స్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఉన్న టాప్ వ్యూ మీకు ఊరంతా కనిపిస్తుంది. అది మరి కొద్దిసేపట్లో చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎన్ని రకాల బుద్ధుడి విగ్రహాలు అయితే ఉన్నాయో. సో ఇవన్నీ ద క్వాలిటీస్ ఆఫ్ బుద్ధ. దేవుడు ఒక్కడే కానీ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ బుద్ధ. సో అందుకని చెప్పేసి ఇన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి, ఏనుగు కూడా ఉంది ఇక్కడ బుద్ధుడికి కింద. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ మన హిందూయిజం లాగే డిఫరెంట్ గాడ్స్ విత్ వన్ సింగిల్ ఎంటిటీ. ఈ పాయింట్కి వస్తే మటుకు మీకు సూపర్ అంటే సూపర్ బీచ్ అండ్ హోటల్ వ్యూ అయితే ఉంటుంది. మంచి వ్యూని ఎంజాయ్ చేశాక పటాయాని వీడే సమయం వచ్చేసింది. మనమైతే హోటల్ నుండి వేకెట్ చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం.
థాయిలాండ్ బస్సులో గ్రాఫిటీ ఉంటుంది, అది వేరే లెవెల్ అండి. ఫ్రమ్ పటాయా టు బ్యాంకాక్ మనమైతే వెళ్ళడానికి బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కేవలం ఓన్లీ 130 బాట్ మాత్రమే తీసుకుంటున్నారు. మేము వచ్చిన క్యాబ్కి అయితే 4 మెంబర్స్కి ఆల్మోస్ట్ 2000 అయితే పడింది, 1800 to 2000 అయితే పడింది. టోల్ ట్యాక్సీస్ అవి కూడా మనమే పే చేసుకోవాలి, గ్రాబ్లో పే చేస్తున్నా. కానీ ద బెస్ట్ ఆప్షన్ మనీ సేవ్ చేసుకోవాలంటే బ్యాంకాక్ టు పటాయా బస్సులో రండి, అండ్ పటాయా టు బ్యాంకాక్ బస్సులో వెళ్ళండి. బస్ టికెట్స్ 131 బాట్ ఈచ్. సో మనకు వచ్చేసి 520 అరౌండ్ పట్టింది. ఎక్కడ 520, ఎక్కడ 1800 ఆలోచించుకొని మీరే మనీని అయితే సేవ్ చేసుకోండి. సో అవిక ఇస్ ఫ్రమ్ నాగాలాండ్. మాకు బ్యాంకాక్ హాస్టల్ అయితే పరిచయం అయ్యాడు, మాతో పాటు మంచి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. మనోడు ఫుల్ ఎంజాయ్, మనోడు ఫుల్ ఎంజాయ్. సో అవిక, హౌ యూ ఫీల్ కమింగ్ టు పటాయా? It was very good. Very beautiful place. What is the best thing? The girls or the scenery? The scenery. No, the girls. you are cheating. You are telling lies. Not the girls, but the places are very beautiful. The Koh Lan Island Kolan Island is is very must good. visit place. Must visit place. So top mountain top కి వెళ్తే మీకు బ్యూటిఫుల్ సీనరీ, ద బ్యాంకాక్, ద పటాయా సిటీ అంతా మీకు కనిపిస్తుంది బీచ్ సైడ్ నుంచి. అండ్ ద బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో గుడ్. So try everything, not just the girls. Jet ski was one of the best. జెట్ స్కీ మీకు మనకి ఇండియాలో వాళ్ళే తోలి మనల్ని ముందు కూర్చోబెట్టుకుంటారు. సో ఇక్కడైతే మనకి అంటే వాళ్ళు వెనుకుంటారు కానీ మనం తోలొచ్చు. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. Yeah. సో ఎగ్జాక్ట్లీ 2 hours లో అయితే తీసుకొచ్చేసాడు. ఈచ్ 130 బాట్. సో బస్సే ప్రిఫర్ చేయండి, బస్సులో ప్రశాంతంగా హాయిగా పడుకొని అయితే రావచ్చు. క్యాబ్లో మీకు అంత కంఫర్ట్ ఉండదు. బ్యాంకాక్ బస్ టెర్మినల్ ఈస్టర్న్, ఇది మేము దిగిన స్టాప్. అయితే మల్టిపుల్ స్టాప్స్ ఉన్నాయి, మీరు కావాల్సి వస్తే ఆ స్టాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ గైస్, మనం అయితే బుడబొక్కల థాయిలాండ్ హెయిర్ స్టైల్తో మలేషియా అయితే వెళ్ళిపోతున్నాం. అర్జెంటుగా ఫస్ట్ మలేషియా వెళ్ళంగానే కటింగ్ నేర్చుకోవాలి. మనం చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావట్లేదు. డబ్బులు అయితే దండిగా తెచ్చుకొని మాత్రం థాయిలాండ్ అయితే రావాలి. అండ్ మందు తాగడం అమ్మాయి కోసం అంటే ఇంకా డబ్బులు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి అలాగా ఏదైనా స్ట్రిప్ క్లబ్ కానీ నార్మల్ క్లబ్ కానీ ఎంటర్ అయ్యారంటే ఒక్క బీర్తో మొదలెట్టి మీకు మినిమం 10 బీర్లు తాగేటట్టు చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చే టచ్లు, వాళ్ళు చేసే చేష్టలకి మీకు మందు తాగే మత్తెక్కడం కంటే మామూలుగానే మత్తెక్కిపోయి ఇబ్బంది పడతారు. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.